హరిత హోటళ్ళు ఇక బార్ అండ్ రెస్టారెంట్లట. ఒరి అమ్మ, దేనికట ఇవట లాస్లో ఉన్నాయట. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్న వాటిని మినహాయిస్తున్నారట. అంటే ఏదైనా గుళ్ళు ఇవన్నీ ఉంటే అక్కడ నో బార్ అండ్ రెస్టారెంట్, హోటల్గానే కంటిన్యూ అవుతుంది. నష్టాల నుంచి బయటపడడం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం. కొత్త పర్యాటక పాలసీలో భాగంగా టూరిజం శాఖ ప్రతిపాదన. ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటల్స్లో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపైన అధికారుల అధ్యయనం లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని కూడా మార్చాలి అని నిర్ణయం అట. ఇప్పుడు వరంగల్లో ఒక హరిత హోటల్ ఉంది, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎందుకు లాస్ వస్తున్నది వీటికి? ఈ రేట్స్ ఏం తక్కువ లేవు, చాలా బాగుంటుంది. హోటల్స్ కూడా లావిష్గా పెద్దగా ఉంటాయి, రూమ్స్ కూడా. మేము కూడా ఎలక్షన్స్ ముందు అప్పుడు మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు 1-2 సార్లు మేము వరంగల్ హరిత హోటల్లో కూడా ఉన్నాము. పర్ డే 2000 రూపీస్ ఏమో ఉంటుంది. మిగతా హోటల్స్ కంటే బెటరే ఆ హోటల్స్ అన్నీ. ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎందుకు లాస్ వస్తున్నాయి? అసలు ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి హోటల్స్లోనే స్టే చేస్తున్నారు. మీరు వరంగల్ పోండి, ఎలక్షన్ టైంలో మొత్తం నిండిపోతాయి. మరి వాళ్ళు పైసలు ఇస్తున్నారా? పైసలు ఇచ్చే ఉంటున్నారా ప్రభుత్వం వైపు నుంచి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు వెళ్ళినప్పుడు అదే హోటల్స్లో ఉంటున్నారు. ఎందుకు లాస్ వస్తుంది? మరి మిగతా ప్రైవేట్ హోటల్స్ ఎందుకు లాస్ వస్తలేవు? ఇప్పుడు హరిత హోటల్ పక్కనే ఉన్న ప్రైవేట్ హోటల్ ఏమో లాస్లో రాదు, వాడేమో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుంటారు, బాగా సంపాదిస్తారు. మరి హరిత హోటల్ ఎందుకు లాస్ వస్తుంది? ఇక బార్ అండ్ బార్ పెడితే పెరిగిపోద్దా? కొత్త పర్యాటక పాలసీలో భాగంగా సర్కారుకు టూరిజం శాఖ ప్రతిపాదన. ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటల్స్లో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపైన అధికారుల అధ్యయనం అవి లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని కూడా మార్చాలని అనుకుంటున్నారట. పర్యాటక ప్రాంతాల్లో విడిది భోజన సదుపాయాల కోసం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత హోటళ్లు ఇకపైన బార్ అండ్ రెస్టారెంట్లుగా మారిపోబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత నూతన టూరిజం పాలసీలో భాగంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచడం, నష్టాల్లో ఉన్న హోటళ్లను లాభదాయకంగా మార్చడం కోసం పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నవి మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లోని దాదాపు అన్ని హరిత హోటళ్లు త్వరలోనే మద్యం, మాంసాహార సరఫరాకు కేంద్రాలుగా మారిపోబోతున్నాయి. నష్టం తప్పడమే కాదు, అదనంగా ఆదాయం వస్తుందని ప్లాన్ అట. ఇప్పటికే ప్రైవేట్కి ఇచ్చిన వాటిపైన అధ్యయనం చేస్తున్నారట. మరి కొన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా, లీజ్కి ఇచ్చారు కదా, మరి అవి ఎట్లా?